ఒక బుజ్జి పెంగ్విన్ వీడియో అందరూ చూసే ఉంటారు, అందరూ కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. క్లియర్గా చూస్తే పెంగ్విన్ వీడియోకి ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. ఆ వీడియోలోన వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఫీలింగ్కి కనెక్ట్ అవుతున్నారు. అందుకోసమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. లైక్ అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుందనో, బ్రో ఎస్కేప్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ అనో, లేదా బ్రేకప్ అయిందనో, లేదా తన దారి తను చూసుకుందనో, లేదా ఎన్లైట్ అయిందనో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు షేర్ చేస్తున్నారు. మరి నేనేం చెప్తా అంటే, ఆ బుజ్జి పెంగ్విన్లోన మనల్ని మనం చూసుకుంటున్నాము. దాన్ని సైలెంట్ ఎమోషనల్ ప్రొజెక్షన్ అని అంటారు. అట్లనే మన బ్రెయిన్కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కొన్నిసార్లు ఎమోషన్స్ ఫీల్ అవుతుంది, కానీ దానికి లేబుల్ చేయలేదు. ఆ బుజ్జి పెంగ్విన్ని చూడంగానే బాధగా కానీ, ఆనందంగా కానీ, లేదా ఆశ్చర్యంగా కానీ ఏది అనిపించదు. ఎందుకంటే దీన్ని ఏమంటారో తెలుసా? మిక్స్డ్ లో ఇంటెన్సిటీ ఎమోషన్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఎఫెక్టివ్ అంబిగ్యూటీ అని కూడా అంటారు. మరి ఎఫెక్టివ్ అంబిగ్యూటీ ఏం చేస్తుంది అని అంటే, మన ఫోన్లో ఎలా అయితే డిఎన్డి మోడ్ ఉంటుందో మన బ్రెయిన్లో కూడా డిఎంఎన్ ఉంటుంది. అదే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. ఇది అప్పుడప్పుడు యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అందుకోసమే మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, మనలో చాలామందికి డే టు డే లైఫ్లోన మన చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ, మన ఫ్యామిలీలో మనుషులు కానీ, మనం చేస్తున్న వర్క్ కానీ నచ్చదు. ఇవన్నీ వదిలేసి ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలి అని పదే పదే అనిపిస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఒక్కసారైనా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పెంగ్విన్ కూడా గుంపులో గోవిందులా కాకుండా తనకు నచ్చిన పని అదేమనుకుంటుందో ఆ పని చేయడానికి వెళ్తుంది అని అందరూ అనుకుని మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మీరు చెప్పండి, నన్ను ఎవరు జడ్జ్ చేసినా పర్వాలేదు, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను వాళ్ళ గ్రూప్లో నన్ను కలపకపోయినా పర్వాలేదు, నేను బతుకున్నంత వరకు హ్యాపీగా నాకు నచ్చిన పని నేను చేసుకుంటా వెళ్తాను అనుకుంటారా? అమ్మో వాళ్ళని జడ్జ్ చేస్తున్నారేమో, అమ్మో వాళ్ళని నా గ్రూప్లో కనిపించుకోవట్లేదేమో, నేను వాళ్ళలో సమానంగా లేనేమో అని భయపడతా మీకు నచ్చిన పని చేయకుండా బతుకుతారా?